కామారెడ్డి పోలీసులు భారీ నకిలీ నోట్ల రాకెట్ను బస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నకిలీ కరెన్సీ తయారీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టురట్టయింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మొత్తం 12 మంది ముఠాలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి 3,08,000 నకిలీ నోట్లు, 15,000 ఒరిజినల్ నోట్లు, ప్రింటర్లు, లామినేటర్లు, స్కానర్లు, కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను తయారు చేసి ఫేస్బుక్ ద్వారా వివిధ రాష్ట్రాలకు పంపుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ప్రజలు నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ఇటువంటి పని చాలా గ్రూప్స్ చేస్తూ ఉన్నాయి. సో పబ్లిక్ కూడా ఇటువంటి గ్రూప్స్ వాళ్ళకి ఎక్రాస్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలి. రెండవది వాళ్ళు ఎప్పుడన్నా దొంగ నోట్లు వాళ్ళకు ట్రాన్సాక్షన్ లో దొరికినా సరే ఇమీడియట్ గా ఆ దొంగ నోట్ ఇచ్చిన వాడిని పట్టుకొని లోకల్ పోలీస్ స్టేషన్ కి అప్పచెప్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. మూడవది ఆ దొంగ నోట్లు ఏదన్నా మీకు వాట్సాప్ గ్రూపుల్లో కానీ దొంగ నోట్లు కానీ కౌంటర్ఫిట్ కరెన్సీ ఆఫర్ చేస్తున్నామని చెప్పేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే డబ్బులు వాళ్ళు అడిగినప్పుడు కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చినా కూడా దాన్ని వర్కౌట్ చేసే అవకాశం ఉంది. సో ఒక మనిషి ఒక పిల్లవాడు చేసిన ఒక ప్రొయాక్టివ్నెస్ వర్క్ వల్ల ఇంత పెద్ద నెట్వర్క్ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంత పెద్ద హెల్ప్ చేసిన వాడైనాడు. సో చాలా మంది ఇక మిగతా అందరూ కూడా మనకు హెల్ప్ చేస్తే ఇలాంటి నెట్వర్క్ కవర్ చేయొచ్చు. సో ఐ స్పెషల్లీ థ్యాంక్స్ వన్స్ అగైన్ అఖిల్ ఫర్ హిస్ ప్రొయాక్టివ్నెస్. ఐ రియల్లీ ఇంప్రెస్డ్ అండ్ ఐ రియల్లీ థ్యాంక్ హిమ్ on behalf of Kamaradi Police and Telangana Police and press and electronic media కూడా మీరు కూడా పెద్దగా పబ్లిసైజ్ చేయండి. ఈ దొంగ నోట్లకి అండ్ ఐ మీన్ కౌంటర్ఫిట్ కరెన్సీకి అండ్ ఒరిజినల్ నోట్కి ఉన్న వ్యత్యాసం కూడా ఒకసారి మీరు పబ్లిష్ చేస్తే పబ్లిక్ కూడా అవగాహన వస్తుంది. సార్ ఇలా బిహార్ టీచర్ ఉన్నాడా సార్? ఈ పేరెంట్స్ లో కూడా ఫేక్ నోట్స్ వస్తే కట్ చేసి స్టాప్ చేస్తున్నారు. మీ దృష్టికి తీసుకురా